వైఎస్ జగన్ పులివెందుల ఎన్నికల ఓటమి బాధలో ఉన్నారని, కనీసం జాతీయ జెండా కూడా ఎగరవేయలేకపోయారని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. మాజీ సీఎం పార్టీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి స్వాతంత్ర దినోత్సవ వేడుకలో పాల్గొనకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాని పార్టీగా వైసీపీ మిగిలిపోయిందన్నారు. ఏ ఎన్నికలు వచ్చినా కూటమి విజయం కొనసాగుతుందని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేశారు. జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోరమైన పరాజయం పాలినటువంటి వైసీపీ నాయకులు ఏం చేయాలో అర్థం అవట్లేదు. ఒక్క ఛాన్స్ అని ప్రజలందరూ వాళ్ళకి పట్టం కలిపితే వాళ్ళు ప్రభుత్వాన్ని పరిపాలన దుర్వినియోగం చేసుకొని ప్రజలకి మంచి పరిపాలన ఇవ్వకుండా, ప్రజలకి దగ్గర కాకుండా వాళ్ళకి నచ్చినట్టుగా పరిపాలన చేసుకుంటూ ఎటువంటి అభివృద్ధి కూడా ఈ రాష్ట్రానికి చేయకుండా కేవలం మనం బట్టను నొక్కుతున్నాం కాబట్టి మనకు ఓట్లు వేస్తారని ఒక తప్పుడు ఆలోచనతో రాష్ట్రాన్ని 30 సంవత్సరాలకి వెనక్కి నెట్టేశారు. ఈ రోజు ప్రభుత్వం మొన్న జరిగినటువంటి ఎలక్షన్స్ 2024లో 92% మ్యాండేట్ ఈ రోజు ప్రజలందరూ కూడా ఆయన తాలూకా ప్రతిపక్ష నాయకుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఉన్నారో ఆయన నాయకత్వాన్ని తిరస్కరిస్తూ ఈరోజు ఏకతాటిగా కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ 92% మ్యాండేట్ ఇవ్వడమే కాకుండా 55% ఓట్ బ్యాంక్ పూర్తిగా కూటమి స్థాయికి ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ రోజు నిన్న మొన్న జరిగినటువంటి పులివెందుల ఎలక్షన్స్ కూడా అదే ప్రాతినిధ్యంతో ఏదైతే గత సంవత్సరంలో జరిగిన సారథ్య ఎన్నికలలో ఏ రకంగా అయితే పబ్లిక్ పల్స్ ఉందో దానికన్నా ఎక్కువగా ఈ రోజు కనీసం డిపాజిట్ కూడా ఇవ్వకుండా వాళ్ళని పక్కన పెట్టి ఈ రోజు కూటమి నాయకత్వాన్ని బలపరుస్తూ కూటమి బలపరిచిన క్యాండిడేట్ జెడ్పీటీసీని గెలిపించడం అంటే ఖచ్చితంగా ప్రజలు ఈ ప్రభుత్వాన్ని విశ్వసిస్తున్నారు. ప్రజలు ఈ ప్రభుత్వంతో నడవడానికి సిద్ధంగా ఉన్నారు. గడిచిన సంవత్సరంలో ఉన్నటువంటి నాయకత్వం కానీ ప్రజల తాలూకా సమస్యలు అడ్రస్ చేయడంలో కానీ అన్నిటిని కూడా ఈరోజు అంగీకరించి